హాయ్ అండి. ఈరోజు చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. బిర్యానీకి కావాల్సినవి అయితే ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, క్యారెట్, కొత్తిమీర. అంతేకాకుండా చికెన్ కూడా శుభ్రంగా కడుక్కొని చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టుకున్నాను. ఎందుకంటే త్వరగా స్పీడ్గా అయిపోవాలని. తర్వాత పొయ్యి అంటించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకొని తర్వాత బిర్యానీలో వేసుకునే మసాలాలు, క్యారెట్, టమాటాలు అన్నీ వేసుకుని మగ్గిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే లేవండి, నాకు ఇంట్లో వాడుకునే రైస్తోనే వండుకున్నాను. మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు వాటర్ పోసే లోటాతో ఒక లోటాయే తీసుకున్నానండి రైస్, అందుకే 2 లోటాల నీళ్ళు అయితే పోసుకున్నాను. ఆ నీళ్ళు మూత పెట్టాను. ఈ లోపల నేను అందులో అన్నీ వేసాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను. ఒకసారి కలుపుకుని ఉప్పు అయితే వేసుకున్నాను. ఆ ఎసరు కాగే లోపల బియ్యం తీసుకుని శుభ్రంగా ఒకసారి అయితే కడుక్కొని పక్కనైతే ఉంచుకున్నానండి. ఆ తర్వాత కొంచెం మళ్ళీ మూత తీసి మసాలాలు అయితే 2 రకాల మసాలాలు అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఎసరు కాగిపోయిన తర్వాత బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకున్నాను కదా, ఆ బియ్యం అయితే వేసేసుకున్నాను. ఇందాక మాంసం అయితే పక్కన పెట్టుకున్నది కొంచెం పొయ్యి మీద ఆవిరికి ఉడికించుకున్నానండి. త్వరగా ఉడికిద్ది, రైస్లో టేస్ట్ కూడా బాగుండిద్దని. పచ్చిది వేయకోకుండా కొంచెం వాటర్ మగ్గిపోయేదాకా, నీళ్లు పోయకోకుండా చికెన్లో ఉండే వాటరే పోయేదాకా మగ్గించుకున్నాను. ఆ చికెన్ కూడా అందులో వేసేసి కలిపేసేసి కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి మగ్గబెట్టానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్.